మానస సరోవర్ యాత్ర ప్లాన్ చేస్తున్నారా? నమ్మకంగా సేఫ్ గా మీ కలల మానస సరోవర్ యాత్రని ట్రావెల్ టర్న్స్ తో నిజం చేసుకోండి. మరిన్ని వివరాలకు ఈ నెంబర్కు కాల్ చేయండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనము షూట్కి ముందు చెప్పారు నాకు కొత్త సిరీస్ స్టార్ట్ చేస్తున్నాను జయ అని. ఏం సిరీసు, ఎలా ఉంటుంది, ఎలాంటి సిరీస్? ఓ 2 రాజ్యాలు. ఓకే. ఓ రాజ్యంలో ఉన్న మంత్రి గారి కొడుకు, ఇంకో రాజ్యంలో ఉన్న రాజుగారి కూతురు. ఒకడు చావుకు దగ్గర పడతాడు, ఒక అమ్మాయిని ఎత్తుకుపోతారు. వీళ్ళంతా ఎక్కడ కలిశారు? ఓకే. మధ్యలో యుద్ధాలు, కత్తులు, పారిపోటాలు, పట్టుకోటాలు. ఇంట్రెస్టింగ్ అండి. ఓ రాక్షసుడు, ఒక మాంత్రికుడు. ఓహో, రాక్షసుడు కూడా ఉన్నాడా? రాక్షసుడు ఉన్నాడు, మాంత్రికుడు ఉన్నాడు. సూపర్. 2 వేరు రాజ్యాలు. ఒక రాజు గొప్పవాడు, ఒక రాజు కన్నింగు. వీళ్ళంతా ఎలా కలిశారు? ఓకే. ఏదో ఒకటి ఆసక్తికరమైన ఒక కథ. సూపర్. వింటుంటేనే ఆసక్తి పెరిగిపోతుంది. పాతాళ దుర్గం స్టోరీ పేరేంటి? అలా పాతాళ దుర్గం. కాదు రమగారు, చదివారా బుక్లో? ఎట్లా, ఏంటి? చందమామ. ఆహా. చందమామ సీరియలే. ఓకే అండి. 70s వచ్చి ఉంటుంది బహుశా. అది బాగుంటుంది కథ, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఓకే. ఈ మన జ్వాలాద్వీపం ఆ టైప్లో ఉంటుంది, కాస్త అటు ఇటుగా. ఈ పాతాళ దుర్గం కథ ఎట్లా స్టార్ట్ అవుతుందంటే, కుంతల దేశపు మంత్రి కుమారుడు శశికాంతుడు అతని పేరు. ఇతను జయంతుడు, భద్రుడు అనే తన 2 స్నేహితులతోటి వేటకొచ్చాడు. కుంతల దేశానికి చాలా పెద్ద పెద్ద అడవులు ఉన్నాయి, రాజ్యాన్ని ఆనుకుని. అయితే ఈ రాజ్యంలో నుంచి అడవిలోకి ధారాళంగా మనుషులు తిరిగే అలవాటు ఉంది వాళ్ళకి. వెళ్తూ ఉంటారు వేటకి తరచుగా. రాజుగారికి అలవాటు ఉంది, మంత్రి కుమారుడు కొంచెం వేట తమకం హెచ్చు అతనికి. ఉత్సాహంగా వెళ్తున్నారు. ఏవో దుప్పులు, లేళ్ళు అవి ఇవి కనపడే కొట్ల వీళ్ళు ముందు పోతున్నారు. ముగ్గురు వీళ్ళు సింహాన్ని కొట్టాలని వచ్చారు. ఓకే. అడవిలో ఒక సింహం తిరుగుతోందని కబురు వచ్చింది. వస్తే ఇంకా రాజుగారు బయలుదేరక ముందే వీళ్ళు ఉత్సాహవంతులు యువకులు బయలుదేరారు. వాడు కుర్రాడు, యాక్టివ్గా ఉంటాడు అబ్బాయి. వెళ్ళారు. బాగా అడవి లోపలికంటా వెళ్ళిపోయారు. ఒక వాగు అడ్డం వస్తుంది. వాగుకి అవతల వీళ్ళకి సింహం కనపడింది. ఆ వాగు అంత లోతైంది కాదు. దాని బ్యాంక్స్ అంటే గట్లెత్తుగా ఉన్నాయి, నీళ్లు కొంచెం సుమారుగానే ఉన్నాయి. వీళ్ళకి పొడుగాటి వీళ్ళు 6 అడుగుల పైన ఉన్నారు, మోకాళ్ళ దాకా వస్తాయి ఉన్నాయి. కానీ నీళ్ళు అదేమి మెళ్ళలోతు నీళ్ళు ఈదాల్సినది ఏం కాదు. వీళ్ళు ఈ గట్టున ఉంటే, చెట్ల దగ్గర ఉంటే వాళ్ళకి సింహపు పొలకువ కనపడింది. 2వ గట్టు మీద ఆ లోపలికి దిగి, గట్టంత పైదాకా లేవుగా, పైన ఇంత గట్టు ఉంది, ఇదంతా నడిచింది సింహం. ఇక్కడ ఉన్నాయి నీళ్లు, ఇక్కడ నీళ్లు తాగుతోంది. నీళ్లు తాగి వెనక్కి తిరుగుతోంది. వీళ్ళు చూశారు. ఉత్సాహంగా ఇతను ఏం చేశాడు, 3 పక్కల నుంచి కాసేద్దాం, గుర్రాలు దిగేసేయండి. 3 పక్కల నుంచి కాయాలంటే దబేలమని గుర్రాలు వేసుకుని బయలుదేరితే అది పరిగెత్తేస్తుంది సింహం, లేదా తిరగబడుతుంది. వెనకాల అంత శబ్దం అయితే ఆగదు కదా. వీళ్ళ శబ్దం కాల, వీళ్ళు గుర్రాలు నిలబెట్టుకుని చూస్తున్నారు. సరే ఏమనుకున్నారు, గుర్రం దిగేసి వెళ్ళబోతే జయంతుడు అన్నాడు. జయంతుడు, భద్రుడు 2 ఉన్నారు కదా. శశికాంత జాగ్రత్త, పక్కది వాగు అవతల కదంబ రాజ్యం. వాగు దాటామా కదంబ రాజ్యంలోకి వెళ్ళిపోతాం, పక్క రాజ్యంలోకి వెళ్ళిపోతాం. లేనిపోని ప్రమాదాలు వస్తాయి మనకి, వద్దన్నాడు. ఓకే. వద్దంటే ఇతనేమన్నాడు శశికాంతుడు, మనం ఏమైనా అక్కడ యుద్ధానికి వెళ్తున్నామా, సింహాన్ని కొట్టి వచ్చేస్తాం. దొరికి రెడీగా కనబడుతుంటే దాన్ని ఎట్లా వదిలిపెట్టేస్తాం? మనం అక్కడ సరిహద్దులు దాటడానికి వెళ్ళటల్లా, అక్కడి నుంచి చెట్టు చేమ కొట్టుకురాం, అక్కడికి రాజ్యంలోకి వెళ్ళాం. జస్ట్ వాగు దిగామంటే దొరికేస్తుంది సింహం. అంతే. 2 దెబ్బలు కొట్టి వచ్చేస్తాం. ఇంతలో పక్కపక్క నవ్వాడు భద్రుడు. వాడు ఏమన్నాడంటే, అంతగా సింహాన్ని కొట్టేశామనుకో, సింహం మాంసాన్నేమో కదంబరాజుకి, చర్మాన్నేమో కదంబరాజు కూతురు కాంతసేనకి పంపిద్దాం. సింహం చర్మాలు పంపిస్తే దాంట్లో అది గడ్డి కూరి నిజం సింహంలాగా పెట్టుకుంటారు కదా, మనకల్లా కొట్టాలి, దాన్ని ఇంటికి తెచ్చుకునే ప్లాన్ కూడా లేదు మనకి. సరే దిగేశారు. జయంతుడు ఆపుదామని ట్రై చేశాడు. మామూలుగా ఫ్రెండ్స్ ఇలాంటి వెళ్ళేటప్పుడు 2 ఫ్రెండ్సో 3 ఫ్రెండ్స్నో ఎవరినైనా తీసుకెళ్తే, ఒకడు మంచి సలహా చెప్తాడు, ఒకడు ప్రోవోక్ చేస్తాడు, ఇంకోడు న్యూట్రల్గా ఉంటాడు. ఇక్కడ ఉన్న వాళ్ళు 2. జయంతుడు ముందే వద్దని చెప్పాడు, వార్న్ చేశాడు, ఇది ప్రమాదం, సరిహద్దులు దాటకూడదు. అది నియమం. నువ్వు వేటకెళ్ళు, పువ్వు కోయటానికి వెళ్ళకూడదు అట్లా. మనం ఇప్పటికీ అదే కదా చూస్తున్నా. 2వ వాడు అంతగా ఏమవుతుంది, కొట్టొచ్చేస్తాం, కావాలంటే సింహాన్ని వాళ్ళకే ఇచ్చేద్దాం అని ఈ వేట ఉత్సాహాల్లో ఉన్న వాడిని ఎంకరేజ్ చేశాడు. ఇంకేముంది, దిగేసేసారు. దిగేసి ఆ మోకాళ్ళ వంటి ఉన్నటువంటి నీళ్ళని వాగుని దాటారు నిశ్శబ్దంగా. దాటడమే బాణాలు సంధించారు దాని మీదకి. మెడకొకడు వేశాడు. 2-3 పక్కల నుంచి వచ్చారు కదా, వీళ్ళు ఏం చేశారంటే కొంచెం అటు పక్క నుంచి వెళ్ళిన వాళ్ళిద్దరు ఏమో
కాస్త గబగబా దాటేసి సింహం ముందు ఏ పక్కకి అది హెడ్ అవుతుందో ఆ పక్కకి వెళ్ళిపోయారనమాట. అటునుంచి కొట్టారు, ఇటు నుంచి కూడా కొట్టారు. ఆ సింహం అది ఎప్పుడైతే దెబ్బ తగిలిందో అది వెనక్కి తిరిగింది వీళ్ళ మీద పడ్డానికి. ఓకే. వాళ్ళిద్దరివి దెబ్బలు గట్టిగా తగల్లా, దానికి బాణాలు తగిలినాయి. కానీ ఈ వెనకాల ఉన్నవాడు కరెక్ట్గా చూస్తున్నాడు, దాని బ్యాక్ పార్ట్ వీడికి కనపడుతోంది క్లియర్గా. వీడు కొట్టింది తగిలేసింది. తగలంగానే అది పెద్దగా అరుస్తూ గర్జిస్తూ ఇటు తిరిగింది మీదకి దూకపోయింది. ఎదురు బదురు అయ్యాడు కదా, ఎదురు బదురు అవ్వగానే ఇంకా కరెక్ట్గా వెళ్తుంది బాణం. ఎక్కడో ఉన్నదాన్ని కొట్టడం కష్టం, ర్యాండమ్గా వేస్తారు. ఎదురుగా కనిపిస్తుంది దాన్ని ఈజీ కదా. బాణం వేసాడు, దాని కుత్తుకలోకి బాణం దిగుతూ ఉండగానే ఎక్కడి నుంచో వచ్చింది పెద్ద బల్యం ఏనుగు ఈ సింహం ముఖంలోకి దిగిపోయింది. మెడ దగ్గర ఇట్లా దవడల దగ్గర దిగటం ఏంటి, టప బాణాలు వచ్చేసినాయి. సింహాన్ని కొట్టేసి కొట్టు చంపు అని అరుపులు, బాణాలు. బాణాల్లో జయంతుడికి తగిలింది, భద్రుడికి తగిలింది, శశికాంతుడికి కూడా తగిలేసింది. ముగ్గురు పడ్డారు. కానీ భద్రుడు వాడు ఎంకరేజ్ చేశాడు. ఒకే ఒక్క పరుగుతోటి దీని బాటను దాటేశాడు, వైపుకి వచ్చేసాడు, సరిహద్దు దాటేశాడు. ఆ వాగులో పడ్డాడు. పడేసరికల్లా వాడి మొహం నీళ్ళలో పడంగా అని తేరుకున్నాడు. తేరుకోవటం ఏంటి, ఇక ఒకటే పరుగు. ఈ పరుగు తీసిన వాడు ఒక గుర్రాన్ని ఎక్కేశాడు, తప్పించేసుకున్నాడు వాడు పరుగు. ఈ పడిపోయిన వాళ్ళలో జయంతుడు వెంటనే స్పాట్ డెడ్. అయ్యో. శశికాంతుడికి గట్టిగా తగిలినాయి దెబ్బలు, బతికున్నాడు స్వల్పంగా, బతికే ఛాన్స్ అయితే లేదు. ఈ కొట్టేసిన మొత్తం జనం దగ్గరకు వచ్చేసారు. కొట్టిన వాడెవడు, కదంబ రాజు ఉగ్రసేనుడు. అతను కూడా వేటకొచ్చాడు. ఈ సింహం కోసమే వెతుకుతున్నాడు అతను. సింహం దొరికింది. దాంతోపాటు ముగ్గురు ఎవరో తమ బాట దాటి తమ దారి దాటి లోపలికి వచ్చింది తెలిసింది. కానీ ఆ పక్కనున్న సైన్యాధిపతి గుర్తుపట్టేశాడు. వీడు మన కుంతల రాజ్యపు మంత్రి గారి కొడుకులాగా ఉన్నాడు, కానీ వాడెవడో పారిపోతున్నాడు. మనం వాంటెడ్లు ఇప్పుడు మామూలుగా ఇలాగా బాటలు దాటి వచ్చిన వాళ్ళని మన సరిహద్దులు దాటితే పట్టుకోవాలి, చంపేయకూడదు. అవును, పట్టి బంధించి జైల్లో పెట్టచ్చు, అవి రూల్స్. తెలిసి కొట్టేస్తే లాగా ఉన్నాడు కానీ అవునో కాదో వీళ్ళకి తెలియదు. మంత్రి కొడుకు దూరం నుంచి కొట్టేశారు, దగ్గరికి వచ్చేదాకా ఆగల. సింహాన్ని కొట్టాక మనుషుల్ని కొట్టవలసిన అవసరమే లేదు, ఒక తెంపరితనంతో చేశారు. పోనీ ముగ్గురు చచ్చిపోతే మాకేమీ తెలియదని మూసేయచ్చు. ఒకడేమో పారిపోయాడు. పారిపోయిన వాడు ఏమవుతాడు, ఎక్కడికి వెళ్ళచ్చు, ఎక్కడికైనా వెళ్తుంది ఇది. అక్కడి నుంచి చూశారు, అటు ఇటు చూశారు, ఇది దాటారు, వాగు దాటి చూశారు. ఈ రాజ్యంలో అడుగు పెట్టారు వాళ్ళు కూడా. చూస్తే అది పట్టుకొని రా వాడిని అన్నారు. పట్టుకొని రానగానే వెనకాలే పరిగెత్తేసరికల్లా ఈ భద్రుణ్ణి ఎక్కించుకున్న గుర్రం, వాడి సొంత గుర్రం, అది ఆ బాట అలవాటు దానికి. వీళ్ళు వాహ్యాలకి ఒట్టిగా తిరగడానికి ఇక్కడికి వచ్చే అలవాటు ఉంది. గుర్రానికి దారి తెలుసు, అది వెర్రెత్తినట్టు పరిగెత్తేసింది. 2 గుర్రాలు ఈ కంగారుకి దాన్ని అనుసరించినాయి, మిగిలిన 2. కానీ శశికాంతుడి గుర్రం ఒక చోట, దాని కళ్ళే ఉంది కదా, అది ఒక చెట్టుకు తగులుకుని అది అక్కడ ఉండిపోయింది. ఒక మనిషిని ఎక్కించుకున్న గుర్రం, 2వ గుర్రం 2 పరిగెత్తేసి, శశికాంత్ గుర్రం మాత్రం ఉండిపోయింది. ఉండగానే వీళ్ళు గుర్రం దగ్గరకు వచ్చేసి అది పంచకళ్యాణి. పంచకళ్యాణి గుర్రం అంటే అది ఒక స్పెషల్ గుర్రము. రాజుగారు లేదా మంత్రి, రేర్గా సైన్యాధిపతి వాడతారు. రాజుకి పిల్లలు లేరు, ఆయన మంత్రి కుమారుడే, ఆయన కుమారుడుగా ట్రీట్ చేయబడతాడు. శశికాంతుడే మంత్రి కొడుకు రాజుగారి అబ్బాయిగా అంత యువరాజులాగా ట్రీట్ చేయబడతాడు. అందుకని వాడి దగ్గర పంచకళ్యాణి గుర్రం ఉంది. దాని మీద వేసిన విలువైన జీను గ్యారంటీగా వీడు మంత్రి కొడుకే. ఎట్లా దీన్ని మూసేయాలి, వెళ్ళిపోయిన వాడు ఎక్కడికి వెళ్తాడో, దారి మధ్యలో పడిపోయాడు అనుకో, గట్టిగానే తగిలేసింది, వీపులో శస్త్రం వీపులో పడింది, వాడికి అమ్ము పడిపోయింది. గుర్రం వాడిని పట్టుకెళ్ళలేక ఎక్కడైనా పారేసింది అనుకో, ఇబ్బందే లేదు. అక్కడికి వెళ్ళేదాకా వాడు బతుకుంటాడన్న గ్యారంటీ లేదు. సరే ఆలోచించుకున్నారు ఏం చేయాలి. ఆలోచించి మన మంత్రి గారు దీనికి మసిపూసి మారేడుకాయ చేస్తాడు ఎలాగైనా అని చెప్పి వీళ్ళు రెండింటిని, ఈ శవాలు రెండింటిని పారేసేయండి కొండకొమ్మలో ఎక్కడో చోట, ఏ జంతువులో పిక్కు తినేస్తాయి అంటే సైనికులకి నవ్వొచ్చింది. పక్క రాజ్యపు మంత్రి కుమారుడిని సింపుల్గా కొట్టేశామనగానే ఒక ఉత్సాహం వస్తుంది. కానీ కుంతల రాజు శతభానుడు మహా తెలివి గలవాడు. ఆయన మంత్రి అయిన గంగాధరుడు అసలు చెప్పద్దు, ఈ కుర్రాడి తండ్రి. వాళ్ళు పిచ్చ తెలివైన వాళ్ళు, ఊహించేస్తారు. అందుకని వీళ్ళకి అందకుండా బాడీలు లేవనుకో ఏదో ఒకటి చెప్పచ్చు,
జంతువులు తినేసాయని కూడా చెప్పచ్చు. ఈ వెళ్ళిన వాడు కనుక బతకకుండా ఉంటే బాగుంటుంది. వాడు వెళ్ళాడో లేదో తెలుసుకోవాలి. అందుకని ఏం చేశారు, ఈ 2 శరీరాలని ఎత్తుకెళ్ళి కొండ కొమ్ములో పారేశారు. ఒకడు పూర్తిగా చచ్చిపోయాడు, రెండో వాడు కొన ప్రాణంతో ఉన్నాడు. అక్కడి నుంచి ఏం చేశారు, తమ రాజ్యం నుంచి ఒక 9 సైనికుల్ని, ఓ 2 దొంగల్ని ఇక్కడికి పంపించారు. ఈ లోపల ఏమైంది, భద్రుడు ఎక్కాడు కదా గుర్రం, ఆ గుర్రం మీద పడేసరికల్లా మొదట కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత కాసేపటికి ఒరిగిపోయాడు, రక్తస్రావం అయిపోతుంది. ఒరిగిపోతూ ఆ కళ్ళాలని తన కాళ్ళకి చేతులకి చుట్టేసుకున్నాడు పడిపోకుండా. దాని మీద వేళ్లాడుతూ వెళ్ళాడు. ఈ ఊళ్ళోకి అడుగు పెట్టుంటే సిటీలోకి వచ్చేసరికల్లా కాపలా వాళ్ళే చూసి కేకలు పెట్టారు, భద్రుడు వస్తున్నాడు, గుర్రం మీద వీపులో అంబుందని. ఆ అమ్ములు ముట్టుకోరు ఎవరు, దాన్ని జాగ్రత్తగా తీయాలి. అక్కడి నుంచి ఊళ్ళో జనం కూడా అందరూ వీడు వెనకాల పడ్డారు. గుర్రం అలవాటుగా వెళ్ళి దాని అశ్వశాల దగ్గర నుంచుంది. వాడు స్పృహ లేదు. ఈ కాపలా వాళ్ళు ఈ లోపల కొమ్ము పూర ఊది ఏదో ప్రమాదం సంభవించింది. కుమారులు 3 వెళ్ళిన వాళ్ళు ఒకడే వచ్చాడు, వాడు కూడా దెబ్బతిని వచ్చాడు. వైద్యుడు కావాలని వాటికి వేరు కొమ్ములు ఉంటాయి, ఒక్కొక్క బూర ఒకటి ఊదితే దాన్ని బట్టి డాక్టర్ రావడం కూడా ఉంటుంది. ఆగమేఘాల మీద అందరూ చేరారు. ఈ భద్రుడిని లోపలికి మోసుకెళ్ళారు. స్వల్పంగా ప్రాణం ఉంది. రాజవైద్యుడు పరిగెత్తుకుంటూ వచ్చేసాడు. అప్పటికే చూస్తే బాణం తీస్తే, జాగ్రత్తగా తీస్తే బతికుండొచ్చు. వాడు చాలా బలమైన వాడు భద్రుడు, ఉక్కుపిండం. వెనకాల దిగింది, ఫ్రంట్ నుంచి కాదు దిగింది, వెనక నుంచి. అది గుండెని టచ్ చేసిందా, లంగ్స్ని టచ్ చేసిందో తీస్తే కానీ తెలియదు. నెత్తురైతే కారిపోయింది, స్పృహలో లేడు. బెదిరాడు కూడా, దెబ్బే కాదు ప్రాణభయం, బెదిరాడు. శశికాంతుడు చచ్చిపోయాడనే సంగతి అర్థమైపోయింది వాడికి. దాంతో ఇంకా అధైర్యం వచ్చేసి ఇంకా స్పృహలో రాలేదు. సరే అక్కడి నుంచి అంబు బయటికి తీశారు. చెప్పాడు వైద్యుడు, కొంచెం ఉంది ప్రాణం, ప్రయత్నం చేద్దాం అని చెప్పి ఆ చొక్కా అవి తీశారు. ఆ బాణం తీయగానే ఒక సైనికుడికి ఇచ్చి దీన్ని శుభ్రంగా కడిగి పట్టుకున్నాం. ఆ బాణాన్ని బట్టి ఎవరిది ఏంటని చూసుకోవాలి. దుఃఖం వచ్చేస్తోంది. శతభానుడు ఆశ్చర్యపోయాడు. 3 పిల్లలు వెళ్తే ఒకడే తిరిగి వచ్చాడు, వీడు కూడా దెబ్బతిని తిరిగి వచ్చాడంటే వాళ్ళిద్దరూ ఏమైనట్టు? ప్రాణాలతో ఉన్నారన్న ఆశ లేదు. ఒకడు పారిపోయి వచ్చేసాడంటే, దెబ్బ తగిలి వచ్చాడంటే అక్కడ పడిపోయారనమాట వాళ్ళు. అక్కడి నుంచి ఇంకేమైనా గుర్రాలు వస్తున్నాయేమో చూడండి అన్నారు. ఎక్కడ ఏమీ లేదు. ఆ బాణాన్ని కడిగి తీసుకొచ్చాక చూస్తే అది ఉగ్రసేనుడిది అనేది స్పష్టంగా తెలుస్తోంది. వీళ్ళు మన అడవిలో ఉండగానే కొట్టారా, వీళ్ళు ఏమైనా వాగు దాటారా? వీడికి స్పృహస్తే కానీ తెలీదు. పైగా దాని మీద క్లియర్గా రాజముద్ర ఉంది. అది రాజు వాడే బాణం, రాజే స్వయంగా కొట్టాడంటే వీళ్ళు వేటకెళ్ళారు, వాడు కూడా వేటకు వచ్చి ఉండాలి. వీళ్ళని తెలిసే కొట్టుండాలి. రాజు ఎప్పుడు బాణం వేస్తాడు? సైనికులు కదా బాణాలు వేసేది. రాజు ముందు యుద్ధానికి రాడు కదా. మనం చెస్లో కూడా చూస్తాం, ఆయన కూర్చుని ఉంటాడు. అందరూ యుద్ధం చేశాక చివరికి దిగుతాడు. అడవిలో ఇట్లా కేవలం చిన్న బాణాలతో యుద్ధం మన వేటాడడానికి వెళ్ళిన కుర్రాళ్ళని కొట్టాడంటే కావాలని చేశాడు. సైనికుల కంటే ముందు అతని బాణం వీడికి ఎట్లా తగిలింది? వీళ్ళు 100 మంది లేరు, ఉన్నది 3. దీని మీద బాగా ఆలోచించారు. ఇంతలో కొంచెం చీకటి పడేశారు కల్లా ఒక వార్త వచ్చింది. ఎవరో వచ్చారు ఇక్కడి నుంచి అని, కదంబ రాజ్యం నుంచి దూతలు వచ్చారు అనేసరికి దూతలు కంగారుగా ఉన్నారా, హైరాన్గా ఉన్నారా, నార్మల్గా ఉన్నారా? కాదండి, 4 సైనికులు వచ్చారు, 2ని పెడరెక్కలు విడిచి కట్టి తీసుకొస్తున్నారు, వాళ్ళతో పాటు ఉన్నారు. వాళ్ళంతా కూల్గానే ఉన్నారు. సరే రమ్మను మాట్లాడదామన్నారు. ఆ దూతలు వాళ్ళు పెడరెక్కలు విరిచి కట్టి పెట్టుకున్నటువంటి 2 గ్రామస్తులు, 2 వ్యక్తులు, వాళ్ళిద్దరిని వీళ్ళ ముందు ప్రజెంట్ చేశారు. ఏం చేశారో వచ్చే భాగంలో చూద్దాం. అలాగే రమ్మగారు, కానీ చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. స్లోగా కూడా చెప్తున్నాను నేను. అవును, డీటెయిల్డ్గా చెప్తున్నాను, స్టెప్ వైజ్గా వెళ్తున్నాము. బాగుంటుంది కదా. తప్పకుండా. నమస్తే.